హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనుజ తుర్పాటి. ఈ వీడియో చాలా స్పెషల్. మా మమ్మీకి డెడికేట్ చేస్తున్న వీడియోని. ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇది కంపల్సరీ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఒకరికి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మా మమ్మీకి ఎందుకు డెడికేట్ చేస్తున్నా అని చెప్పడానికి కొన్ని ఫొటోస్ని ఇంక్లూడ్ చేస్తున్నా. అన్ని ఫొటోస్ని అబ్జర్వ్ చేయండి. డెలివరీ రోజు అయితే నేను ఎంత టెన్షన్ పడినా అంతకు 100 రెట్లు ఎక్కువ టెన్షన్ పడింది మా మమ్మీ. నేను ఎలా ఉంటా, డెలివరీ అవుతుంది, ఎలా వస్తా అని చెప్పేసి. ఇప్పుడు బర్త్డే ఫొటోస్ చూడండి. బర్త్డే ఎలా జరుగుతుంది అన్న దానికంటే బాబు సఫర్ అవుతున్నారా లేదా, ఎలా ఉన్నాడు ఏంటిది అని కాన్సన్ట్రేషన్ మొత్తం బాబు పైనే. నానమ్మని కానీ డాడీని నన్ను ఫ్యామిలీని మొత్తం సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేసుకుంటూ వస్తుంది బంగారు తల్లి. మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలందరిలో అందరికీ చాలా ఇష్టం మమ్మీ అంటే. మమ్మీ చేసే వంటలు కానీ, మమ్మీతో టైం స్పెండ్ చేయడం. మమ్మీకి కూడా అన్ని విషయాల్లో కొంచెం నాలెడ్జ్ అనేది ఉంది. అంటే ఫెస్టివల్స్ కానీ, పండుగలు, ఫంక్షన్స్, చాలా అన్ని విషయాల్లో చాలా నాలెడ్జ్ అనేది ఉంది. కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరూ ప్రతిదానికి అమ్మని కాంటాక్ట్ అవుతూ ఉంటారు, అమ్మని తెలుసుకుంటారు. ఏదైనా చేసే ముందు, ఏదైనా పండుగ ఫంక్షన్ చేసినప్పుడు అమ్మకి ఫోన్ చేసి ఇది ఎలా చేయాలి, అదే ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అసలు నా డెలివరీ రోజు అయితే మమ్మీ చాలా టెన్షన్ పడింది. ఆ రోజు నాకు కొంచెం టెన్షన్గా ఉండే. నాకు కూడా డెలివరీ అప్పుడు కూడా నాకు కొంచెం సివియర్గా ఏదో ఇష్యూ అయిందని చెప్పేసి ఒక ½ అన్ అవర్ అబ్జర్వేషన్లో ఉంచి బయటకు తీసుకొచ్చారు. కానీ మమ్మీ బాబు పుట్టిన ఆనందం కంటే నా బిడ్డ ఇంకా బయటకు వస్తలేదు అనే బాధలనే ఎక్కువ ఉండే. చాలా బాధపడిందంటే ఏమవుతుందో ఏమో అనుకుంటా. అసలు మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి తనకేమైనా పట్టించుకోదు, అంతలా ఇది నొప్పి వస్తుందని చెప్పి కామ్గా ఉంటుంది, ఎంత పైన చేసుకుంటుంది. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చిన్నగా ఏమైనా దగ్గు జలుబు చిన్న ఇష్యూస్ అయినా కానీ అస్సలు తట్టుకోదు. చాలా ఆగమైపోతుంది. ఫోన్ చేయరు డాక్టర్కి, సార్ వచ్చి ఇంజెక్షన్ వేస్తాడంటది, లేకపోతే హాస్పిటల్కి వెళ్దామంటది. తన దగ్గర ఒకవేళ మనీ ఉన్నా లేకపోయినా నేను చూసుకుంటా, తీసుకొచ్చి పెడతా, వెళ్దాం చూద్దాం, అసలు లేట్ చేయొద్దు అని ఆగమైపోతుంటుంది. తనకేమైనా పట్టించుకోదు, కానీ మా అందరికీ ఏమైనా కానీ అసలు తట్టుకోదు. చాలా సెన్సిటివ్. కొన్నిసార్లు బయటకు చూస్తే చాలా బ్రేవ్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా సెన్సిటివ్. చిన్న వాటికి కూడా భయపడుతుంది, ఏడుస్తుంటుంది మమ్మీ. నాకు సొరకాయ సర్వపిండి తినాలనిపించింది. మమ్మీ ఎలా చేస్తారో ఒకసారి చేద్దామని తింటా అని అంటే, పాపం సొరకాయ దొరకలేదని చెప్పేసి బాగా తిరిగింది. మా విలేజ్లోనే ఒకరింటి దగ్గర దొరికితే తీసుకొని వచ్చింది నా కోసం అని చెప్పేసి. దాన్ని మొత్తం కట్ చేసి సొరకాయ సర్వపిండి చేసింది. మంచి టేస్ట్ వచ్చింది, సూపర్గా ఉండే. అది ఇంకా ½ పీస్ మిగిలిన ఉండే, ఫ్రిడ్జ్లో పెట్టింది. బాగుందని చెప్తే నెక్స్ట్ డే కూడా సొరకాయ సర్వపిండి, సొరకాయ అప్పాలు లాంటివి కూడా చేసి ఇచ్చింది. ఇక మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏదైనా తినాలనిపించింది అని అంటే, మమ్మీ ఇది తినాలనిపిస్తుంది అంటే కొంచెం ఇబ్బంది అయినా చేస్తుంది. నాకు ఫిష్ కర్రీ అంటే ఫుల్ ఇష్టం, బాగా ఫేవరెట్ ఫిష్ అంటే. పాపం చెయ్యికి బాగా చెయ్యి నొప్పి ఉంది మమ్మీకి. 4.5 years నుంచి ఇబ్బంది పడుతుంది చెయ్యి నొప్పితోటి. అయినా నాకు ఫిష్ అంటే ఇష్టం అని చెప్పేసి ఎంత నొప్పి అయినా కానీ ఫిష్ తీసుకొస్తే వాటిని నీట్గా కడిగి క్లీన్ చేసి నా బిడ్డ తింటుందిగా అన్నట్టు ఫిష్ కర్రీ చేస్తుంది పాపం. అసలు నాకు తినాలంటే ఇష్టం, మస్తు ఇష్టం. కానీ అమ్మకు ఎక్కువ సఫర్ అవుతుంది, చెయ్యి నొప్పి ఉంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ ఒక్క విషయంతో మమ్మీని అడగా, తీసుకురా చెయ్యి మమ్మీ ఫిష్ కర్రీ అని చెప్పేసి. కానీ కొన్నిసార్లు నేను ఇలా ఆలోచించి మమ్మీని వద్దంటా అని చెప్పేసి మమ్మీని నాకు తెలియకుండా ఫిష్ తీసుకొచ్చి కర్రీ చేస్తూ ఉంటుంది. నేను తెలిస్తే వద్దంటాను అని చెప్పేసి. మమ్మీ చేసే ఫిష్ కర్రీ మంచిగా ఉంటుంది. ఒక 3-4 టైప్స్ 4-5 రకాలుగా చేస్తూ ఉంటుంది ఫిష్ కర్రీని. చాలా బాగుంటుంది. ఇప్పుడు డాడీ అంటే, డాడీకి అమ్మ వంట చేసినప్పుడు ఎలా చూస్తుంది చూడరు, కొంచెం భయంగా. ఎప్పుడైనా ఇంట్లో డాడీ ఉన్నప్పుడు వంట చేస్తే డాడీ తిని ఓకే బాగుంది అనేదాకా భయపడుతూ ఉంటుంది. ఏమంటాడో, టేస్ట్ కుదిరిందో లేదో, నచ్చుతుందో లేదో అని చెప్పేసి ఆగమగం అవుతూ ఉంటుంది. ఇక డాడీ వచ్చిన వెంటనే డాడీకి పెట్టేస్తుంది. డాడీ బాగుంది అనగానే అమ్మయ్య బాగుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అట్లా ఉంటుంది అన్నమాట. ఇది చికెన్ సాంబార్. అంటే కొన్ని వీడియో క్లిప్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసిన. అమ్మ మా కోసం ఎలా
ఉంటుంది, ఎలా చేస్తుంది. మదర్స్ డే స్పెషల్ కాబట్టి కంప్లీట్గా వీడియోని మమ్మీకి డెడికేట్ చేస్తున్నా కాబట్టి అమ్మ మా కోసం కానీ అసలు కంప్లీట్గా అమ్మ ఎలా ఉంటుంది అని చెప్పేసి చికెన్ సాంబార్. ఇది చాలామందికి తెలియదు, ఆల్రెడీ ఒక స్టార్టింగ్ ఫస్ట్ వీడియో ఇదే చికెన్ సాంబార్ అని. మమ్మీ చికెన్ సాంబార్ చేస్తుంది. మా డాడీకి, నాకు, నానమ్మకి, అమ్మకి, మా హస్బెండ్ తినరు అంతే, ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్. మా జాతిరత్నాలు వీళ్ళిద్దరు నా బంగారాలు. మమ్మీ వీడియో చేస్తుందని మమ్మీకి సపోర్ట్ చేయాలని డాడీ వచ్చి వీడియోలో నిలబడిండ్రు మమ్మీకి ధైర్యం కోసం అని చెప్పేసి చికెన్ సాంబార్ చేసింది. పాపం ఆ రోజు కూడా చాలా పెయిన్ ఉంటుంది హ్యాండ్కి. ఆయన ఎంత పెయిన్ ఉన్నా కానీ దాన్ని భరించుకుంటూ మాకు నచ్చినవి అన్నీ వండి పెడుతుంటుంది. దానికి ఏమైనా నచ్చింది చేసుకోవాలంటే అబ్బా నేను చేసుకోను నాకు చైన్ వస్తుంది అని అంటది. మేము ఎవరైనా చేయాలన్నా అమ్మ అంత టేస్టీగా చేయలేము కాబట్టి చేద్దామన్నా కానీ వద్దులే మీకు ఇబ్బంది ఎందుకు పర్లేదులే అని చెప్పేసి మమ్మల్ని వద్దని ఆపేస్తుంది. కానీ మా కోసం ఎన్నంటే అన్ని చేసి పెడుతుంది బంగారు తల్లి. మళ్ళీ మా మమ్మీ నన్ను చిన్నప్పటి నుంచి పెంచే విధానం అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. మమ్మీ ఎందుకు ఇంత ఓవర్ కేరింగ్ చేస్తుంది, అమ్మ ఎందుకు ఇంతగానం ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయడము. నేను బయటకు వెళ్ళినా కానీ, ఫ్రెండ్స్తో ఉన్న కాలేజ్ కానీ, స్టడీస్ అప్పుడు ఎప్పుడైనా కానీ అసలు ఎట్లంటే ఒక సిఐడి ఆఫీసర్ లాగా నా పైన కన్నుంచేదనమాట ఎప్పుడు మమ్మీ. అసలు మమ్మీ నన్ను అట్లా అబ్జర్వ్ చేస్తుంది అనే విషయం నాకు ఫస్ట్లో తెలియదు. నేను వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, ఇంటికి వస్తున్నా అన్నట్లే ఉండేది. కానీ అసలు మా మమ్మీ ఎట్లా అంటే అంత ఫోకస్డ్గా ఉండే నా పైన. ఇక బయట జరిగే సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి అలాంటి ఏవి జరగకముందే కేర్ఫుల్గా చూసుకోవాలి, ఆడపిల్ల కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చూసుకునేది అనమాట. అప్పుడు మమ్మీ అంతా చూస్తుంటే మరీ ఇంత అవసరమా అన్నట్లు అనిపించింది. కానీ నాకు పెళ్ళయి నాకు బాబు పుట్టిన తర్వాత అప్పుడు మా మమ్మీ ఫీలింగ్ అర్థమైంది, అమ్మ ఎందుకంత కేర్ తీసుకుంది నా పైన అని చెప్పేసి. అండ్ రీసెంట్గా బయట జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, అమ్మాయిల పైన జరిగిన కొన్ని అవి చూస్తే భయమైంది. మొన్ననే ఒకటి న్యూస్లో చూసిన, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అంటే వేరే వేరే క్యాస్ట్లు అనమాట, కులాలు అనేటివి వేరు వేరు. నేను కులం ఇందులో చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్తలేను. ఈ వీడియో చూసే ప్రతి తల్లి తండ్రి ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలనే ఇంటెన్షన్ తోటే వీడియోలో ఇది చెప్తున్నా. అమ్మాయి అనేది అబ్బాయిని నమ్మి వెళ్ళిందట. అబ్బాయి కూడా నేను పెళ్లి చేసుకుంటా, మీ ట్రెడిషన్ ప్రకారం మీకు నచ్చినట్లుగా పెళ్లి చేసుకుంటా, నేను బాగా చూసుకుంటా అని చెప్తే అమ్మాయి నమ్మి అబ్బాయితో వెళ్ళిందట. అబ్బాయి ఇక ఆమెను నమ్మించి ఆమెని ఎలా వాడుకోవాలో అలా అంతా వాడేసుకున్న తర్వాత, నీకు చెప్పినట్టు నేను వినను, నేను చెయ్యను, నువ్వు నా చెప్పినట్టు వినాలి, ఇంకా మా ఫ్యామిలీ అందరి దగ్గర నేను యూజ్ చేపిస్తా, మా ఇంట్లో వాళ్ళందరూ బాయ్స్ కూడా నేను యూజ్ చేసుకుంటారు, నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే నీకు పెళ్ళైన వెంటనే విడాకులు కూడా ఇచ్చేస్తా, ఇలా ఉంటుంది అనుకుంటూ చెప్పిందంట. ఇక అట్లా చెప్పిన తర్వాత ఏ అమ్మాయి అని ఒప్పుకుంటుందా, పెళ్లి చేసుకుంటారా అన్నది కదా. సో నేను చేసుకోను అన్న తర్వాత వాడు అమ్మాయిని కత్తితో పొడిచి ఘోరంగా పొడిచిండట. అప్పటికి చనిపోలేదని చెప్పేసి మెడ కోసి మెడ మీద కాలు పెట్టి ఒత్తి పీకని తీసుకు మరి చంపేసిండంట, అంత దారుణంగా. అందుకే కొంచెం లవ్ అనేది ఆ వయసులో ఎవరికైనా లవ్ అనేది కామన్, ఎవరికైనా లవ్ అనేది పుడుతుంది. కానీ ఒక్కసారి లవ్ తప్పనట్లేదు, లవ్ చేయకండి అని కూడా చెప్పట్లేదు. కానీ ఒక్కసారి లవ్ చేసే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించి జాగ్రత్త కేర్ తీసుకోండి ప్లీజ్. లేదంటే ఇప్పుడు నేను ఒక బాబుని కన్నా కాబట్టి ఆ తల్లి ప్రేమ అనేది ఎంత ఉంటుంది అనేది టూ మచ్. అది మనకు పెళ్ళయి మనం మదర్ అయిన తర్వాతనే ఆ ప్రేమ అంత ఆ వాల్యూ అనేది అర్థమవుతుంది. మనం పిల్లలుగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు పేరెంట్స్ చూపించేది ఎందుకు ఇంత చాదస్తాం, మరీ ఓవర్ చేస్తున్నారు, వీళ్ళు ఇంతే అనిపిస్తుంది. లవ్ టైంలో ఉన్నప్పుడు ఇక నాకు ఎవ్వరు అవసరం లేదు, పేరెంట్స్ అవసరం ఎవ్వరు అవసరం లేదు, అతను ఒక్కడు నాతో ఉంటే చాలు, ఇక ఇంకెవరు అవసరం లేదు అన్నట్లు అనిపిస్తుంటుంది. కానీ రియలైజేషన్ అయిపోయేసరికి అంతా అయిపోతుంది. రియలైజ్ అయ్యి అసలు ఏంటిదని బయటకు వచ్చి చూసేసరికి చేతిలో ఏముండదు, అంత అయిపోతుంది. కాబట్టి ఆడపిల్లలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి. బయట జనరేషన్ అనేది, బయట సిచ్యువేషన్స్ కూడా మనం అనుకున్నంత సింపుల్గా లేవు, అనుకున్నంత బాగాలేవు. నాకు మా అన్నయ్య చెప్పారు నిన్న ఒక విషయం, బయట ఎలా జరుగుతుంది, అమ్మాయిలను ఎట్లా ట్రాప్ చేస్తున్నారు, అమ్మాయిలను ఏ విధంగా చేస్తున్నారు అనేది. అది తెలిసిన తర్వాత అసలు ఘోరం అంటే ఘోరంగా అనిపించింది, మస్తు బాధ అనిపించింది. అందుకే జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఇప్పుడు నేను చూపించేది మసాజ్ గన్.
ఇది ఎక్కడైనా మనకి దెబ్బ తగిలి గడ్డ కట్టిపోయినప్పుడు, లేకపోతే ఇంజెక్షన్స్ వేసి అక్కడ ఇంజెక్షన్ మందు గడ్డలాగా అయిపోయింది, లేకపోతే బాడీలో ఎక్కడైనా గడ్డలాగా ఫామ్ అయినప్పుడు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అయితలేదు, నరాలు ఇబ్బంది అవుతున్నాయి అన్నప్పుడు ఈ మసాజ్ గన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది అనేది మసాజ్ గన్. ఇందులో 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇది బాల్ టైప్, ఇక్కడ ఉంది కదా వైర్ పక్కకి, అది బటన్స్ టైప్ అనమాట. ఇది వచ్చేసి చూపిస్తా, అందులో 2 ఫింగర్స్ ఆ షేప్ టైప్ వస్తుంది. 3 ఆప్షన్స్ వచ్చినాయి ఈ మసాజ్ గన్లో. ఇది వచ్చేసి కొంచెం పగిలింది, అక్కడ డ్యామేజ్ అయింది. ఆప్షన్ రిటర్న్ చేద్దాం అనుకున్నా, కానీ వాడిన తర్వాత చూస్తే ఓకే అనిపించింది. యాక్చువల్లీ ఇది మమ్మీకి కోవిడ్ ఇంజెక్షన్స్ వేసుకున్న తర్వాత అప్పటి నుంచి ఎడమ చెయ్యి నొప్పి లేవడం స్టార్ట్ అయింది. కీళ్ళు జాయింట్స్ దగ్గర ఎడమ చెయ్యి గుంజడం, నొప్పి రావడం, అట్లా బాగా ఇబ్బంది పడుతుంది 4.5 ఇయర్స్ నుంచి. ఇట్లాంటి ప్రాబ్లం నేను చాలామంది లేడీస్ చెప్తే విన్నా, బాయ్స్ ఎవరు చెప్పలే కానీ లేడీస్ గర్ల్స్ చెప్పినప్పుడు, ఉమెన్స్ చెప్పినప్పుడు విన్నా, మదర్స్. మమ్మీకి చాలా హాస్పిటల్స్ తిప్పినాం, చాలా మెడిసిన్స్ వాడింది, అన్ని రకాల టెస్టులు చేసినా అసలు ఏం ప్రాబ్లం లేదమ్మా, మెడిసిన్స్ వాడండి అని చెప్పేసి చెప్పింది. నేను అది డ్యామేజ్ అయింది, నాకు ఈ మిషన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక స్టార్ట్ చేయడం తెలియలేదు. అది వర్క్ అవుతలేదు, బటన్ ఇట్లా ప్రెస్ చేసిన వెంటనే ఆన్ అవుతుందేమో అనుకున్నా. అందుకే యూజ్ అవ్వట్లేదు, వేస్ట్ పాడవుతుంది అని చెప్పేసి అట్లా ఫింగర్స్ చూపించిన. మా బాబు దాన్ని పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. ఎట్లా వైబ్రేట్ అవుతుందో చూడండి, అలా వైబ్రేట్ అవుతుందన్నమాట. ఇక్కడ మోకాలు పెయిన్ కానీ, అరికాళ్ళ పెయిన్ కానీ, బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా కానీ దాన్ని ఇట్లా పెట్టేస్తే అక్కడ వైబ్రేట్ చేసి అక్కడున్న పెయిన్ని రిలీవ్ చేస్తుంది అనమాట. అది వైబ్రేషన్ ఏర్పడుతుందా లేదా అని చెప్పేసి పేపర్కు కూడా పెట్టి చూపించిన. ఇప్పుడు మా బాబు హ్యాండ్కి పెట్టి చూపిస్తున్నా, స్కిన్ పైన ఎలా వైబ్రేట్ అవుతుంది అనేది చూపించాలి కదా, అందుకని పెట్టి చూపించిన. అసలు యాక్చువల్ బయట చూస్తే మంచిగా వైబ్రేట్ అవుతుంది, ఇలా అయితే అనిపిస్తుంది. కానీ చెయ్యి మీద, బాడీ మీద పెట్టి చూపించినప్పుడు అంతగానే కనిపించలేదు. ఇట్లా బాబు చేయితో పట్టుకున్నప్పుడు చాలా వైబ్రేట్ అయింది. ఆ ఫోర్స్ చూస్తే అర్థమవుతుంది, ఆ పెయిన్ రిలీఫ్ అనేది అలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మమ్మీకి ఇది ఆ పెయిన్ రిలీఫ్ కోసం అని చెప్పేసి ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, మందులు వాడినా, టెస్టులు చేస్తే కూడా ఏం రాలేదు. ఇదంతా చేసినాం. లాస్ట్కి ఫిజియోథెరపీ చేపిస్తే తనకి మేబీ నరాలు అనేవి రిలీఫ్ అయిపోయి పెయిన్ రిలీఫ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ వీపులో చూడండి 2 డాట్స్ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, ఇవి 2. మమ్మీ ఆ నొప్పి తట్టుకోలేక ఇక్కడ నరం ఉబ్బి వాపు వచ్చింది, జీడి పెట్టుకుంది. ఆ జీడి అనేది పుండు కూడా అయిపోయింది, అంత నొప్పి ఉందన్నమాట తనకి. ఇట్లా ఫిజియోథెరపీ చేయించినన్ని రోజులే రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ అలానే సఫర్ అవుతూ ఉంటుంది కదా. అయినప్పుడల్లా ఫిజియోథెరపీ చేయించాలంటే ఫిజియోథెరపీ కూడా అవైలబుల్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయితే సఫర్ అవుతుంది. దీనికి ఏమన్నా మంచి సొల్యూషన్ ఉంటుందా చూద్దామని ఆన్లైన్లో వెతికినప్పుడు ఈ మసాజ్ గన్ అనేది దొరికిందనమాట. మంచి రివ్యూస్ ఉన్నాయి మసాజ్ గన్కి. మా మమ్మీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, దీని గురించి చెప్తున్నప్పుడు మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ చూడరు వీడియోలో. తను నొప్పి వచ్చినప్పుడు ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, తర్వాత తనకి రిలీఫ్ అనిపించినప్పుడు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చూడుర్రి. అసలు మా మమ్మీకి నొప్పి పెయిన్ ఉంది, దీనికి రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి గన్ ఆర్డర్ పెడితే అది బై లక్కీలీ మదర్స్ డే రోజే డెలివరీ అయింది గిఫ్ట్ అనేది, ఆ ప్రోడక్ట్ ఇది మిషన్ గన్ అనేది. అదే రోజు మమ్మీకి దీన్ని మదర్స్ డే గిఫ్ట్గా ఇవ్వడం మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. కానీ నేను మమ్మీకి ఇక్కడ పెయిన్ ఉంది, రిలీఫ్ అవుతుంది, గన్ అనేది మమ్మీకి ఇస్తున్నా అని అనుకున్నా. కానీ వీడియో తీసినప్పుడు అబ్జర్వ్ చేయలే, కానీ వీడియోని ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో మొత్తం చూసినాక నాకు మస్తు బాధ అనిపించింది. పాపం ఇంత సఫర్ అయిందా, ఇంత పెయిన్ భరించిందా అనిపించింది. ఇది గన్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ డే, ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా వీడియోలో, అది ఫస్ట్ డే అనమాట. కంటిన్యూస్గా నేనే పెట్టిన, ఒక హాఫ్ అన్ అవర్, అర్ధగంట వరకు పెట్టినప్పుడు మస్తు గిలగిల కొట్టుకుంది, బాగా నొప్పి వచ్చిందని చెప్పేసి బాగా ఏడ్చింది, ఇబ్బంది పడింది. ఆ వీడియోలో కొన్ని రికార్డ్ చేయలేదన్నమాట ఏడ్చినప్పుడు. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్న అదే ప్లేస్లో గడ్డలాగా అయిపోయినుండే, నాకు తెలిసి అక్కడ బ్లాక్ కలర్ కూడా అయ్యింది, జీడి కాకుండా స్కిన్నే బ్లాక్ కలర్ అయింది. కొంచెం మేబీ రక్తం గడ్డగట్టినట్టు అయ్యి, రక్తం అక్కడ కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదనుకుంటా. మళ్ళీ మమ్మీకి నేను పుట్టినప్పటి నుంచి మా బీపీ ఉందన్నమాట. ఇప్పుడు ఒక 27 ఇయర్స్ నుంచి బీపీ ట్యాబ్లెట్ అనేది వాడుతుంది కంటిన్యూస్గా.
బీపీ ఉన్న వాళ్ళకి నరాలు అనేటివి ఫ్రీగా ఉండయి, ఇట్లా కొంచెం ఓపెన్గా ఉండి ఫ్రీగా బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవ్వదు, వాళ్ళకి నరాలన్నీ దగ్గరికి ముడుచుకుపోయినట్టు అవుతాయి. అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది, అట్లా కూడా బ్లడ్ అనేది ఈజీగా సర్క్యులేట్ కాదు, బ్లడ్ అనేది ఈజీగా సరఫరా అవ్వదు. దానివల్ల కూడా నరాలు బీపీ ఉన్న వాళ్ళకి బాగా ప్రాబ్లం అయ్యి ఇలాంటి పెయిన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం మీరు డైలీ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. బీపీ ఉన్న వాళ్ళు అసలు యాక్చువల్ అందరు తాగాలి వాటర్ అనేది కంపల్సరీ బాడీకి, కానీ బీపీ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వాటర్ ఒక 4 లీటర్స్ వరకు కంపల్సరీ తాగండి. తాగినప్పుడు మీ బాడీలో ఉన్న ఉప్పు అనేది, మనం రోజు ఫుడ్లో ఉప్పు తీసుకుంటాం కదా, ఆ ఉప్పు అనేది వాటర్ మూత్రం రూపంలో బయటకంతా వెళ్ళిపోతే, ఆ ఉప్పు బయటకు వెళ్ళిపోతే మీ నరాలు అనేవి ఫ్రీ అయిపోతాయి, ఓపెన్ అవుతాయి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు కరెక్ట్గా తినుకుంటూ, టాబ్లెట్ వేసుకుంటూ, వాటర్ కరెక్ట్గా తీసుకోకపోతే నరాలు ముడుచుకుపోయినట్టు దగ్గరికి వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవ్వక మెడ నొప్పులు వస్తుంటాయి, హార్ట్లో పెయిన్ వస్తుంటుంది, చేయి గుంజుతుంది, అసలు మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోర్రి. ఈ గన్ని 3 days కంటిన్యూస్గా పెట్టింది మమ్మీ. పెట్టిన తర్వాత అసలు నిజంగా చెప్తున్నా, వీడియో కోసం అని చెప్పట్లేదు, నిజంగా ప్రామిస్గా చెప్తున్నా, మమ్మీకి 85% పెయిన్ తగ్గిపోయింది. ఎప్పుడు ప్రొద్దున ప్రతిరోజు అనేది చేయి గుంజుతుంది, అబ్బా చేయి లేస్తలేదు, చేయి గుంజుతుంది అని ప్రతిరోజు అంటూ ఉండేది. అమ్మ అట్లా అన్నప్పుడల్లా బాధ అనిపించేది, పాపం ఇంత అవస్థ అవుతుంది, ఏం చేయాలని. అసలు దీనికి నేను 450 రూపాయలు పెట్టి మీషోలో తీసుకున్న దీన్ని. ఇది తక్కువ రేటే, చాలా తక్కువ రేట్కి వచ్చింది 450కి. కానీ ఇది ఇంత మంచిగా పనిచేసి అమ్మకు ఇంత మంచి పెయిన్ రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి అనుకోలేదు. ఎవరన్నా కొనుక్కోవాలి అనుకుంటే దీన్ని ఫోటో తీసుకొని మీషోలో సెర్చ్ చేసి చూడరి, దొరుకుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్స్, ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇలాంటి బాధపడుతుంటే, ఇలాంటి నొప్పులతోని ఇట్లా సఫర్ అవుతున్న వాళ్ళకి ఒకటి కొని ఇవ్వండి. మనం అందరం వాడుకోవచ్చు. ఓన్లీ నొప్పులే అని కాకుండా అప్పుడప్పుడు మనకి కొంచెం మసాజ్ చేసుకోవాలి. కొంతమంది హెయిర్కి ఆయిల్ పెట్టుకొని హెడ్ మసాజ్ చేసుకుంటారు, మెడల పైన మసాజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా చదువుకున్న పిల్లలు కానీ, ఎక్కువగా సాఫ్ట్వేర్ వర్క్ చేసేటోళ్ళు, సిస్టమ్ వర్క్ చేసేటోళ్ళు, టెన్షన్స్, ప్రెషర్స్ ఎక్కువ ఉండే వాళ్ళైతే దీన్ని మెడల పైన పెట్టుకుంటే కూడా, నేను కూడా పెట్టుకొని చూసిన, మెడల పైన, తర్వాత ఫేస్ పైన, తల పైన పెట్టుకొని చూసిన. అది ఇట్లా వైబ్రేట్ అయిన కొద్దీ మంచి ఒక రిలాక్స్ ఫీలింగ్ అనిపించింది. తర్వాత ఒక 5 minutes తర్వాత అక్కడ మసాజ్ చేసిన ఏరియా ప్లేస్ మొత్తం చాలా రిలీఫ్ అయిన ఫీలింగ్ అనిపించింది. సో ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీకు యూజ్ అయితే వాడండి. కానీ ఒక్కసారి ఇది వాడితే నాకేదో లాభం అవుతుంది, ఇది వాడితే ఈ అమ్మాయికి ఏవో డబ్బులు వస్తాయి, ఈ అమ్మాయికి ఏదో లాభం ఉందేమో అందుకే ఇట్లా చెప్తుందని మాత్రం అనుకోవద్దు అస్సలే. ఎందుకు ఇట్లా అంటుందంటే, నేను మొన్న రీసెంట్గా పెళ్ళికి వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్కి కొందరికి మా చెల్లె చెప్పింది అనమాట, మా అక్కకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్పింది. వాళ్ళు ఏది ఒకసారి నీ ఛానల్ చూపి, నా ఫోన్లో చూపి, నేను చూస్తా అనుకుంటూ చెప్పిర్రు. చెప్తే సరే అని వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ దానిలో నా అకౌంట్ ఓపెన్ చేసిన, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు చూసి అందరూ సబ్స్క్రైబ్ అంటారు, అసలు ఏంటిది అది, సబ్స్క్రైబ్ చేస్తే నీకేమైనా డబ్బులు వస్తాయా అని అడిగింది. నేనైతే ఘోరంగా షాక్ అయినా. అసలు సబ్స్క్రైబ్ ఏమో కానీ వాళ్ళు ఏమైనా యూస్ఫుల్ వీడియో చెప్తున్నారా, యూస్ఫుల్గా ఏమో మనకేమైనా యూజ్ అయ్యే చెప్తున్నారా, లేకపోతే ఆ వీడియో చూస్తే మనకు కొంచెం రిలాక్స్ అవుతాం, రిలీఫ్ ఉంటుందని ఆలోచించడం పక్కకు పెట్టి, నేను సబ్స్క్రైబ్ చేస్తే ఈమెకి ఎక్కడ డబ్బులు వస్తాయో అనే ఆ ఒక ఆలోచన అది వినంగానే ఘోరంగా అనిపించింది. అంటే ఓకే, జనాలు ఈ విధంగా ఆలోచిస్తున్నారా, ఇట్లున్నారా అనిపించింది. నేను కూడా ఆ జనాల్లో ఒక్కదాన్నే, కానీ ఎప్పుడు అట్లా ఆలోచించాలి, ఇట్లా ఆలోచిస్తురా అనిపించింది. ఇప్పుడు మీరు ఇది కొనుక్కొని వాడుకుంటే నాకు ఇలా రూపాయి రాదు, ఏం రాదు, కానీ మా అమ్మ లాంటి కొందరు అమ్మలకి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి మెయిన్ ఉద్దేశంతో ఈ వీడియోని ఇంత పెద్దగా పెట్టినా, ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ముఖ్యంగా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇలాంటి పెయిన్ రిలీఫ్ కోసం, ఒక్కరికైనా యూజ్ అవుతుంది, ఎవరైనా మంచి పెయిన్ రిలీఫ్ సఫర్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి. ఎందుకంటే మన దగ్గర లక్షలు వేలు పెట్టుకొని హాస్పిటల్లో చూపించుకునేంత ఉండదు. అది ఒకవేళ చూపించుకున్న మందులు అయిపోయేంత వరకే రిలీఫ్ ఉంటుంది, మందులు అయిపోయిన తర్వాత మళ్ళీ కామన్ అవుతుంది. ఎందుకంటే మనకి పని మనుషులు ఉండరు, మనకి చేసి పెట్టేటోళ్ళు ఉండరు, మనమే చేసుకోవాలి, మనమే తినాలి. కాబట్టి మనకి రెస్ట్ ఇచ్చేంత ఛాన్స్ కూడా ఉండదు, బాడీకి రెస్ట్ ఇచ్చేంత టైం ఉండదు. కాబట్టి ఎంత కాస్ట్లీ మందులు వాడినా, వేలు లక్షల మందులు వాడినా కానీ
మనకి రెస్ట్ లేనిది బాడీకి రిలీఫ్ ఎప్పటికీ దొరకదు. కాబట్టి మళ్ళాంటి వాళ్ళకి ఇది చాలా తక్కువ ప్రైజే కాబట్టి మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు పెయిన్ ఉన్నా దాన్ని అక్కడ పెట్టేసుకుంటే చాలా రిలీఫ్ ఫీలింగ్ ఉంటుంది. అందుకని చెప్తున్నా. మళ్ళీ ఈ అమ్మాయికి ఏదో యూజ్ అవుతుంది అందుకే చెప్తుందని మాత్రం అనుకోకండి ప్లీజ్. మీరు యూజ్ చేయకుండా పర్లేదు, కానీ ఆ విధంగా ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. యూట్యూబ్లో కొంతమంది బాగా హిట్ అయిన ఛానల్స్, బాగా ఫేమ్ వచ్చిన వాళ్ళు కొన్నిసార్లు వీడియోలు చేసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ పైన వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు వాళ్ళు కామెంట్స్ పైన రియాక్ట్ అయితే నేను అనుకున్నా, ఎందుకంత రియాక్ట్ అవుతారు, పట్టించుకోకూర్రి. మంచి కామెంట్స్ అయితే తీసుకోర్రి, చెడు కామెంట్స్ అయితే తీసుకోకూర్రి, రియాక్ట్ అవ్వకూర్రి, పట్టించుకోకూర్రి. ఎందుకంత చేస్తున్నారు, దాని గురించి ఎందుకు మళ్ళీ వీడియో పెట్టి ఇంతలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఒక్కసారి అది మనమే ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. నిజంగానే నేను ఒక 2 షార్ట్స్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ 2 షార్ట్స్ పెట్టినప్పుడు పెట్టిన గంటలోపే ఒక 2 నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. వచ్చిన వెంటనే అసలు ఘోరంగా అనిపించింది, మంచిగా అనిపించలే. అసలు ఇంత ఘోరంగా మంచి ఉంటే చెప్పరు, ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను కష్టపడి 2 గంటలు కష్టపడి వీడియో తీసి పెడితే అందులో జనాలకి యూజ్ అయ్యేది, ఎవరికైనా యూజ్ మంచి విషయం ఉంటే ఎవ్వరు ఈ వీడియో నీకు బాగుంది మంచిగా చేసినావు అని చెప్పి నీకు ముందుంటారు. కానీ ఏదన్నా చిన్నగా అటు ఇటు అయింది అనుకోండి, ఇక వెంటనే ఆన్ ది స్పాట్ ఇక కామెంట్లు ఇట్లా బుల్లెట్స్ లాగా వస్తూనే ఉంటాయి అనమాట. బయట ఇట్లుంటారు. అందుకని చెప్పేసి అసలు ఏం చెప్పాలో అర్థమవుతలేదు, టాపిక్ ఎటు పోయింది. ఇదైతే వాడండి, చూసిరు కదా ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నా. మా అమ్మలాగా ఎక్కువగా శుభ్రంగా ఉండేటోళ్ళకి కూడా కొందరికి చెప్తున్నా, రాసిందే రాసి పిండిందే పిండి ఉతికిందే ఉతికే ఇట్లా చేస్తూ ఉంటారు. చేసి ఇట్లాంటి నొప్పులు తీసుకొని బాధపడుతూ ఉంటారు. పని చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని చెయ్యి మమ్మీ. ఈ వీడియో మళ్ళీ నేను చేసిన తర్వాత నువ్వు చూస్తావు. అవసరం ఉన్న కాడ, అవసరం లేని చోట ఎక్కువ ఫోర్స్ పెట్టుకుంటే పని చేసుకొని ఇంతగానో కష్టపడి ఇట్లా ఇబ్బంది పడకు, బాధ అనిపిస్తుంది. నా చిట్టి తల్లి చూడురి ఇంత గోస పడుతుంది, బాధ అనిపిస్తుంది. కానీ కోపం వస్తుంది, అద్దన్న పని చేస్తుంది. అసలు అంత ఫోర్స్ పెట్టి పని చేయాల్సిన అవసరం ఉండదు. కానీ అది అద్దంటే మాత్రం ఈయనది మొండి గుణం, మొండి పట్టు. అది చేయాలంటే కంపల్సరీ చేయాలి. ఈ పని ఇట్లా చేయాలని తనకుంటే అది ఎట్లా చేయాలని తనకు అనిపిస్తే అట్లనే చేయాలి. వేరే రకంగా చేద్దాము, సింపుల్గా చేద్దాము, దాన్ని స్మార్ట్గా చేద్దాము అని చెప్పేసి ఉండదు. అది ఎంత బండ వర్క్ కానీ చేసి పడేయాలన్నట్టు ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఎక్కువగా ఆలోచనలు కూడా పెట్టుకోకూరి. ఇక మనసు పుట్టుక ఆలోచించొద్దు అంటే కరెక్టే కాదు, అది అందరు ఆలోచిస్తారు. నేను కూడా ఫుల్ ఆలోచిస్తూ ఉంటా. అంత ఆలోచించడం కూడా మనిషికి కరెక్ట్ కాదు. బ్రెయిన్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఆలోచన విధానానికి బ్రెయిన్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మరి దాన్ని లిమిట్ క్రాస్ చేసి కూడా మాట్లాడుతూ ఉంటే బ్రెయిన్ కూడా పిచ్చిలేస్తుంది. నీ అమ్మ లిమిట్ క్రాస్ అయింది, ఇంకేందో ఆలోచిస్తుంది, ఆపే నేను పని అన్నది తెచ్చుకోనా అని చెప్పేసి అనుకుంటుంది. కాబట్టి పని చేసేటప్పుడు కానీ ఆలోచించేటప్పుడు టెన్షన్స్ తీసుకునేటప్పుడు ప్రతి దానికి కొంచెం ఆలోచించుకొని చేసుకోవాలి. ఎందుకంటే 10 రోజులు ఎక్కువ బతకాలి కాబట్టి ఇవన్నీ కొంచెం చూసుకుంటూ మెయింటైన్ చేస్తేనే బతుకుతాం, మరి లేకపోతే అంతే పనిగా అన్నమాట. మా అమ్మ ఐన్స్టీన్ కంటే ఎక్కువ ఆలోచిస్తుంది అనమాట. అందుకే ఐన్స్టీన్ కొంచెం తక్కువ ఆలోచించింది కాబట్టి ఆయన సైంటిస్ట్ అయిండు. మా అమ్మ ఆయనకు మించి ఆలోచించింది కాబట్టి పేషెంట్ అయింది. అందుకే దేనికన్నా ఒక లిమిట్ ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు మోకాలు నొప్పి, నాకు కూడా కొంచెం సఫర్ అవుతున్న మోకాలతోటి. దానికి కూడా ఎలా ఉంటుంది ఒకసారి పెట్టి చూద్దామని చెప్పేసి పెట్టుకున్నా. నాకు మోకాలకి అంతా ఏం అనిపించలేదు, కొంచెం లైట్గానే అనిపించింది, అంతేం అనిపించలేదు. నాకు మెడల్ దగ్గర, నెక్ దగ్గర, ఫేస్ ఇట్లా దవడల దగ్గర మస్తు అనిపించింది. ఇంకా అమ్మకి ఎక్కువ నొప్పి ఉంది కాబట్టి అమ్మకి ఇంకా బాగా అనిపించింది అనమాట. చూస్తేనే మీకు అర్థమవుతుంది అమ్మకు ఎంత మంచిగా పనిచేసిందని చెప్పేసి. చూడరు ఎంత నొప్పి పడుతుందో పాపం. ఇంత నొప్పి ఉన్నా మళ్ళీ బండని పిండి ఏమన్నా చేస్తుంది, కానీ మళ్ళీ ఈ నొప్పి కోర్చుకుంటలేదు. నార్మల్గా నరాలు మంచిగా పనిచేయాలంటే నీళ్ళు ఎక్కువ తాగాలి, రోజు ఉప్పు అనేది తక్కువ తీసుకోవాలి. ఒక్కటేసారి మనకు ఉప్పు అలవాటు ఉంటుంది కాబట్టి ఒకటేసారి తగ్గించడం కష్టం కాబట్టి కొంచెం 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 అట్లా అలవాటు చేసుకుంటూ దాన్ని మెల్లమెల్ల తగ్గించుకునే ఛాన్స్ చేసుకుంటే మంచిది. ఈ మధ్యలో పిల్లలకి కూడా ఎందులో పడితే అందులో ఉప్పు కలుపుకుంటూ పెడుతున్నారు. మళ్ళీ ఇంకోటి, మా బాబు చిన్నగా ఉన్నప్పుడు నాకేం చెప్పేటోళ్ళు అంటే ఈ తెల్లన్నంలో ఇంత ఉప్పు వేసి వాటర్ కలిపి దాన్ని మెత్తగా చేసి పెట్టు అని చెప్పేటోళ్ళు.
వైట్ అన్నం మంచిది కాదు, ఉప్పు వేసుకొని తింటే ఇంకా మంచిది కాదు, అసలు బాడీకి దేనికి పని చేయదు, అయితే దాన్ని చెత్త కుప్పల వారేసిన వేస్టే అట్లుంటుంది అనమాట. అందుకే ఉప్పుని కంట్రోల్ చేస్తే నరాలు అనేవి ఇట్లా ప్రాబ్లం కాకుండా ఉంటాయి. బొక్కలు ప్రాబ్లం కావద్దంటే డైలీ మన రాగి పిండిని తీసుకొని, రాగి పిండిని జావలాగా తీసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ కానీ లేకపోతే అర గ్లాస్ కానీ రోజు తాగుర్రి. బొక్కలు అంటే వీటివి ఆడవాళ్ళు ముఖ్యంగా ఐరన్ ఎక్కువ ఉంటుంది, అలా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది బాడీకి, బొక్కలు కూడా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి. అందుకే ఆ సినిమా ఏదో సినిమా విజయ్ దేవరకొండ చెప్పారు కదా, ఆడవాళ్ళు అనేటోళ్ళు గట్టిగా తినాలి, వాళ్ళు గట్టిగా పుష్టిగా తింటేనే, వాళ్ళు బలంగా ఉంటేనే ఇల్లుని మంచిగా స్ట్రాంగ్గా చూసుకోగలుగుతారని చెప్పేసి. అందుకని ఆడవాళ్ళు ఫస్ట్ మీ హెల్త్ మంచిగా చూసుకొని హెల్తీగా తినుర్రి. అన్నం పెట్టుకొని సరే ఆకలైంది అన్నం కడుపు నిండా తిన్నామా అంటే సరిపోదు, మనం అవే డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మనం రోజు తీసుకునే ఫుడ్లో మన బాడీకి కావాల్సిన అన్నీ యాడ్ చేసుకోవాలంటే మినరల్స్, న్యూట్రిషన్, కాల్షియము, ఆ తర్వాత ఐరన్, ప్రోటీన్, ఇదంతా ప్రతిరోజు బాడీకి మనం ఇవ్వాలంటే కష్టం కాబట్టి అవన్నీ ఇవ్వలేము. కానీ మనకున్న బడ్జెట్లో మనకున్న ఖర్చులో మనం ఎంత అయితే పెట్టగలుగుతామో అదే డబ్బులో మనం ఎన్నైతే మన బాడీకి ఇవ్వగలుగుతాం, ఎంత మంచి ఫుడ్ని మనం తీసుకోగలుగుతామని ఒకసారి ఆలోచించుకొని దాన్ని బట్టి ఫుడ్ని తీసుకుంటే బెటర్ అన్నమాట. లేదంటే ఏదో పని అయిపోయింది, ఏదో వంట చేసుకున్నామా, తిన్నామా, ఉన్నామా అని అంటే తర్వాత రేపు పొద్దుగాల పని చేయాల్సిందే మనమే కదా. మనం ఎంత యాక్టివ్గా మంచిగా బలంగా ఉంటేనే ఇంట్లో పని ఎంత చేసుకోగలుగుతాం, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటాం. ఏదో ఇవాళ ఒకరోజు పూట గడిచింది, రేపు ఒకరోజు పూట గడిచింది అంటే 2 రోజుల తర్వాత మన పూటకే దిక్కుండదు అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంతకంటే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.